అందరికీ నమస్కారం. ఒంగోలు కలెక్టరేట్ లో కూడా దళిత ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి కూడా అవమానం జరిగిందని తెలియజేసుకోవచ్చు. ఇక్కడ కలెక్టరేట్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి శిలా పలకం మీద కూడా బిఎన్ విజయ్ కుమార్ గారి పేరు లేకపోవటం పలు అవమానాలకు అనుమానాలకు కూడా దావిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే ఆయన చేతుల మీదుగా శిలాపలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఆయన సైలెంట్ గానే ఆ శిలాపలకాన్ని కూడా తాను చదువుతూ నివ్వెరపోయినటువంటి వీడియోను మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. తన పేరు లేకపోవడంతో కూడా ఒకసారిగా ఆ ఎమ్మెల్యే కంగు తిన్నటువంటి దృశ్యాలను కూడా మనం వీడియోలో చూడవచ్చు. బిఎన్ విజయ్ కుమార్ గారు సంతనోతులపాడు ఎమ్మెల్యేగా కనీ విని ఎరగని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరి అలాంటి ఎమ్మెల్యే కూడా ఒంగోలు కలెక్టరేట్ లోకి దళిత సంఘాల నేతలు ప్రభుత్వ అధికారులు పిలిచి అవమానించారని కొంతమంది బిఎన్ విజయ్ కుమార్ ఫ్యాన్స్ అయితే గురుగా ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ఎమ్మెల్యే పైకి వెళ్ళి అంబేద్కర్ గారికి కూడా పూలమాల వేసి అక్కడి నుంచి కిందకు దిగి వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా బయటకు వచ్చినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అదే నిండు సభలో ఒక మంత్రి, అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేని అవమానిస్తారా అని చెప్పి కూడా బిఎన్ విజయ్ కుమార్ ఫ్యాన్స్, అదే విధంగా ఒంగోలులో ఉన్నటువంటి కొన్ని దళిత సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వివాదరహితుడుగా పేరు పొందినటువంటి బిఎన్ విజయ్ కుమార్ తన తండ్రి కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. మరి అలాంటి కుటుంబానికి ప్రకాశం కలెక్టరేట్ లో కూడా అవమానం జరిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నేతలు అయితే గగ్గోలు పెడతా ఉన్నాయి. ఇప్పటికైనా కూడా ఆ విగ్రహానికి ఉన్నటువంటి శిలాపలకాన్ని తొలగించాలని, ఆ స్థానంలో మరొక శిలాపలకం ఏర్పాటు చేసి అక్కడ బిఎన్ విజయ్ కుమార్ గారి పేరు లిఖించాలని చెప్పి కూడా కొన్ని దళిత సంఘాల నేతలు, అదే విధంగా సంతనోతులపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఫ్యాన్స్ కూడా కోరుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఉద్యోగ సంఘాలు పొరపాటు చేసాయా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పొరపాటు చేశారా, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కావాలని కక్షపూరితంగా వ్యవహరించాయా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా ఈ 4 ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకట్లేదని కూడా తెలియజేసుకోవచ్చు. మరి తన పేరు లేకపోయినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ శిలాపలకాన్ని కూడా ఆయన ఆవిష్కరించడం జరిగింది. అయితే దీని మీద అక్కడ పాల్గొన్నటువంటి దళిత సంఘాలు కానీ విగ్రహ కమిటీ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవటం కూడా కొన్ని అవమానాలకు అనుమానాలకు తావిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఈ అగ్గి చల్లారేది ఎప్పుడని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటా ఉన్నారు.